సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని ఏపీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి భీమవరపు సుబ్బారావు ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీలో బీసీ నేతలకు ప్రజలకు గౌరవం లేదని చెప్పారు. పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల ముందు బానిసలుగా తలవంచమని చెప్పారు. ఇక డాక్టర్ సంజీవ్ లాగానే మరికొద్ది రోజుల్లో చాలా మంది బీసీ నేతలు వైసీపీని వీడనున్నారని తెలిపారు. ఇక జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీసీలపై జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న వైఖరి గురించి ప్రెస్ మీట్ జరుగుతుందన్న ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. వైసీపీ ప్రభుత్వంలో నేతలకు కానీ ప్రజలకు కానీ ఎవరికి విలువ లేదు. అక్కడ ఉంది ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళు నలుగురే అక్కడ అధికారం అనిపిస్తున్నారు. వాళ్ళు చెప్పు చేతల్లోనే బీసీలందరూ నలిగిపోతున్నారు. బానిసలాగా బతుకుతున్నారు బీసీలు. ఈ బానిస బ్రతుకులు వైసీపీలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ అనుభవిస్తున్నారు. అక్కడ వైసీపీలో ఉన్న బీసీలు నాయకులు కానీ, పదవులు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎవరైనా సరే అసలు ఇక్కడ ఉండాలంటేనే వాళ్ళకి విరక్తి పడుతుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.